హే గాయ్స్, వెల్కమ్ టు ది ఛానల్ రాకీ బాయ్. నేను మీ రాకేష్ రెడ్డి. నేను నా ఫ్రెండ్స్ అల్బానియా ట్రిప్ లో ఉన్నాం కదా. సో ఆల్రెడీ పార్ట్ 1 అయితే రిలీజ్ చేసేసాం అనమాట. అల్బానియా తిరానా మెయిన్ సిటీ ఎలా ఉంటది అని చెప్పేసి. ఎవరన్నా ఆ వీడియో కనుక చూడకపోతే కింద లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను అనమాట. సో చూసేయండి. ఈ వీడియో వచ్చేసి తిరానా దగ్గర నుంచి 1.5 అవర్ జర్నీలో క్రూయే అని చెప్పేసి ఒక టౌన్ ఉంది. ఆ టౌన్ అండ్ ఆ క్యాసిల్ ని ఎక్స్ప్లోర్ చేసాం అనమాట. మనం అయితే క్రూయాలో ఉన్నాం గైస్. సో తిరానా నుంచి ఒక గంట గంట సేపు బస్సులో రావాలి. అదొక అద్భుతమైన జర్నీ. బేసిక్ గా కొన్ని బస్సులు ఏసీ ఉంటాయి, కొన్ని బస్సులు ఏసీ ఉండవు. ఏసీ దొరికితే మీకు అదృష్టం ఉన్నట్టు, లేకపోతే లేదు. కానీ ప్లేస్ అయితే సూపర్ గా ఉంది. ఇది మౌంటైన్ మీద ఉంది అనమాట ఈ టౌన్ వచ్చేసి. సో ప్లేస్ బాగుంది. ఈయనేమో స్కాండర్బర్గ్. సూపర్ గా వ్యూస్ అయితే మామూలు లేవు, అదిరిపోయింది. క్యాసిల్ కి వెళ్తున్నాం అనమాట. క్యాసిల్ కి వెళ్ళడానికి ఇది ఒక రూట్. సో మెయిన్ రోడ్ లో నుంచి ఇందాక దిగిన తర్వాత క్యాసిల్ కి అయితే వచ్చాము. సో ఓల్డ్ బజార్ అని చెప్పేసి ఉంది. సో ఇదే ఆ ఓల్డ్ బజార్ అనమాట. చూడండి ఎలా ఉందో ఓల్డ్ బజారు. మన వాళ్ళు అక్కడ ఉండి వ్యూ చూస్తున్నారు. సో నేను కూడా అక్కడికి వెళ్ళి వ్యూ చూపిస్తా ఎట్లా ఉంది ఏంటి అని. ఇదైతే ఓల్డ్ బజారు. అంత నిజంగానే యాంటీక్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నుంచి కిందకి చూడొచ్చు. మనం యాక్చువల్గా కింద నుంచి కొండ మీదకి వచ్చాం అనమాట. సో మనం అయితే ఓల్డ్ బజార్లో ఉన్నాం అనమాట. చూడండి ఐటమ్స్ అన్ని మామూలు లేవు. బాగున్నాయి ఐటమ్స్ అన్ని, పాత పాత ఉన్నాయి. నెక్స్ట్ హోమ్ కి డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయి, బట్టలు, కార్పెట్స్, ఇట్లా చాలా ఉన్నాయి అన్నమాట. ఈ కింద ఈ పెబల్స్ అయితే నడిచి నడిచి అరిగిపోయినట్టున్నాయి. ఇది ఓల్డ్ బజార్ అన్నమాట. చాలా చిన్నదే, పెద్దదేం కాదు. కాకపోతే అన్ని అంటిక్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఎవరికన్నా ఇట్లాంటి ఇష్టం అయితే బాగా నచ్చుతుంది. ఇది వచ్చేసి వీళ్ళ ఫ్లాగ్ కలర్స్ అండ్ సింబల్ గైస్ ఇక్కడ. సో చాలా చోట్ల చూసాను ఇదైతే నేను. ఇక్కడ చూస్తే అన్ని పాత సామాను మొత్తం యాంటిక్ ఇవన్నీ ఉన్నాయి. ఇటు కూడా ఉంది ఓల్డ్ బజార్ అయితే. బాగుంది స్ట్రీట్ అయితే. మేమైతే క్యాసిల్కి వెళ్ళిపోతున్నాం అనమాట. సో క్యాసిల్కి వెళ్ళే రూట్ ఇది. తిరానా వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి వస్తే వచ్చి చూడొచ్చు. నాకు తెలిసి ఒక 1 or 2 hours ఎక్స్ప్లోర్ చేస్తే సరిపోతుంది ఈ ప్లేస్. సో అంత పెద్ద టౌన్ కూడా కాదు. సో మేమైతే క్యాసిల్కి వెళ్ళిపోతున్నాం గైస్ ఇక్కడి నుంచి. సో ఓల్డ్ బజార్, ఓల్డ్ మార్కెట్ నుంచి బయటికి రాగానే స్ట్రైట్కి వెళ్ళిపోవడం అనమాట. ఓ ఇదిగోండి గైస్ క్యాసిల్ అయితే. ఇంకొంచెం పైకి వెళ్తే వెళ్ళిపోవచ్చు క్యాసిల్కి. సో మనం అయితే క్యాసిల్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇది ఎంట్రన్స్. వావ్ ఇక రైట్కి లుక్కి. సూపర్ సూపర్ సూపర్. సో క్యాసిల్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం గైస్ మనం. ఇది ఎంట్రన్స్ అనమాట క్యాసిల్కి. ఇక్కడ ఏందో డీజే పెట్టిరు.
సో క్యాసిల్లోకి అయితే వచ్చేసాం గైస్. ఇది అంటే ఓల్డ్ క్యాసిల్ కాబట్టి ఈ కన్స్ట్రక్షన్ ఏదో కొంచెం డిస్ట్రాయ్ అయిపోయినట్టు ఉంది. ఏది అట్ట అక్కడ లేక్ ఉంది. తిరానా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి మీకు ఒక వీడియో పెడతా, అది చూడండి. సో ఇది గైస్ క్యాసిల్ అయితే ఎలా ఉందో కామెంట్ చేసేయండి. మేమైతే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. కానీ ప్రశాంతంగా ఉంది, గాలి చల్లగా వస్తుంది, వైబ్ బాగుంది. సో ఇక్కడి నుంచి చూసుకుంటే గైస్ మనము ఇందాక యాక్చువల్ కింద నుంచి వచ్చిన ప్లేస్ అంతా కనిపిస్తుంది అనమాట. సో మనం పైకి వచ్చింది ఈ రూట్లోనే, క్యాసిల్ పైకి వచ్చింది. సో ఆ కింద నుంచి వచ్చాం మనం, ఆ హోటల్ ఏరియా నుంచి. అటు ఓల్డ్ టౌన్ ఉందన్నమాట అటు సైడ్. సో ఇటు సైడ్ మంచిగా మౌంటైన్, క్యాసిల్, సూపర్గా ఉంది వ్యూ అయితే, చాలా బాగుంది. పెద్ద క్యాసిల్ అయితే ఏం కాదు, కాకపోతే బాగుంది. ఈ క్యాసిల్ లోపల ఈ రెస్టారెంట్ కాన్సెప్ట్ ఏంటో నాకు కొత్తగా ఉంది అనమాట బేసిక్గా. సో క్యాసిల్ పైకి అయితే వెళ్తున్నాము, టాప్ వ్యూ నుంచి చూపిస్తాం మీకు ఎలా ఉందని చెప్పి. బేసిక్గా క్యాసిల్ చుట్టూతో తిరుగుతున్నాం. సో మేమైతే క్యాసిల్ మొత్తం ఒక రౌండ్ వేసేసి దాని తర్వాత లోపలికి వెళ్ళి ట్రై చేస్తాం. సండే ఫ్రీ అని ఒక ఆమె చెప్పింది మాకు ఇందాక. ఫార్చునేట్గా మేము సండేనే వచ్చినాం. నిత్య వాళ్ళు చూసినావా ఫ్రెండ్స్, 4 ఫ్రెండ్స్ ఎట్లా దిగుతారు, మనం కూడా అట్లా దిగాలరా. కొన్నిసార్లు మనం రెస్టారెంట్లో ఫుడ్కి కట్టాం, ఆ రెస్టారెంట్ వైబ్కే డబ్బులు కడతాం. మనం వెళ్ళిన తర్వాత ఫుడ్ బాగాలేదనే కంటే మనం డబ్బులు దేనికి కడుతున్నాం ఫస్ట్ తెలుసుకుని పోండి. డబ్బులు దేనికి కడుతున్నాం ఇక్కడ ఇలాంటి ప్లేసుల్లో, ఆ వైబ్ కోసం కడతాం, ఆ మౌంటైన్ వ్యూ, అది దీనికోసం. వావ్ సూపర్ సూపర్గా ఉంది గైస్ క్యాసిల్ అయితే ఈ యాంగిల్లో. సో ఇంకా పైకి పోతున్నాం పానరామిక్ వ్యూ కోసం. వావ్ ఈ మూలకెళ్ళి ఒక వ్యూ చూపించాలి మనం. ఇది పగలగొట్టిన వ్యూ పాయింట్. ఇది కూడా రెక్క మంచిగానే ఉంది, క్రియేటెడ్ వ్యూ పాయింట్ ఇది, ఆర్టిఫిషియల్. సో న్యాచురల్ వ్యూ పాయింట్కి వెళ్తున్నాం గైస్, అక్కడ పైన ఉంది. మీరు కూడా వ్యూ ఎట్లుంది, క్యాసిల్ ఎట్లుందో కామెంట్ చేసేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఛానల్కి. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఇట్లాంటి వీడియోలు మస్తు వస్తాయి, మామూలు రావు. రే ఏందిరా ఎడికి తీసుకుపోతారా. బాబా రాహుల్ ఈవినింగ్ నుంచి అటు చూడు సిటీ. నిత్యాక వాటర్ చూపి, పానరామిక్ ఇది. నిత్యా వాటర్ అయ్యో అక్కడి నుంచి ఇది వీడు రాకుంది. 2 లేక్స్ అయితే కనిపిస్తున్నాయి ఈ పైన నుంచి. 2 ఏంది 3 ఉన్నాయిరా. అది వ్యూ పాయింట్కి అయితే పోతున్నాం మేము. ఇదిగో ఈ పైన ఉంది రెస్టారెంట్. ఫుడ్ బాగోపోయినా ఏం చేస్తాం మనం, ఆ వైబ్కే ఇస్తారు ఆ డబ్బులు. సో మనం ఏం చేయలేం, కొన్ని చోట్ల డబ్బులు ఇచ్చి మరీ కొట్టించుకోవాలన్నట్టు. ఆ వ్యూ కోసం అనమాట మనం ఏం చేసినాం. సో మేమైతే ఇప్పుడు పానరామిక్ వ్యూ కోసం పోతున్నాం. ఈ క్యాసిల్ ఇంకా కూలిపోకుండా కట్టేసారు, బంధించేసారు. అదేంది నిత్య, అరుంధతి సినిమాలో ఎవరిని బంధిస్తారు, ఆయన పేరేంది, పశుపతిని బంధించినట్టు బంధించారు. ఇలా ఎవరిని బంధించారు అని మెట్లు ఇరగొట్టేసిర్రు. మొత్తం తాయితులు కట్టినట్టు కట్టిర్లే కానీ బేసిక్గా తాయితులు కాదు, ఇది కూలిపోకుండా ఉండేకి అట్లా చేసిర్రు. ఇంకా దీన్ని ఒక్కదాన్నైనా కాపాడుకుందాం నిలబడి, అని ఇవన్నీ కూలిపోయినాయి కాబట్టి. సో మేమైతే పానరామిక్ వ్యూ కోసం అయితే పోతున్నాం అనమాట, తిరిగిపోయే వ్యూస్ కోసం. అది వావ్ చూడండి గైస్, ఇది వ్యూ పాయింట్ అంటే. కాకపోతే కొంచెం సేఫ్టీ మెజర్స్ ఉంటే ఇంకొంచెం బెటర్ అనిపించింది నాకు. వ్యూ పాయింట్ అయితే మంచిగా ఉంది కానీ బై మిస్టేక్ ఎవరన్నా లేదా మేబీ క్రియేట్ చేసి ఉండొచ్చు. సో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడికి వచ్చినప్పుడు, ఎందుకంటే ఇది క్రియేటెడో తెలియట్లే, లేకపోతే వాళ్ళు నిజంగానే మేనేజ్మెంట్ చేసిందో తెలియట్లే. కానీ
కొంచెం జాగ్రత్తగా ఉండండి ఒకవేళ మీరు కనుక వస్తే. ఇలా చూసేసినాం కంటవా. సో అది గైస్ వ్యూ పాయింట్కి అయితే వచ్చేస్తున్నాం ఇంకొంచెం పైకి. అసలు ఇది క్రేజీ నెక్స్ట్ లెవెల్ వ్యూ పాయింట్ అనమాట. వెనక క్యాసిల్, ఇటుపేమో కొండ, ఇంకొంచెం డీప్గా చూస్తేనేమో అక్కడ సముద్రం ఉంది, కానీ అది ఓన్లీ కొంతమందికే అనిపిస్తుంది. దానికి అయితే ఏమి ఉండాలి, మినిమం డిగ్రీ ఉండాలి దానికి. క్రేజీ అంటే క్రేజీ ఉంది. ఇక్కడ మాత్రం ఫోటోషూట్ చేయాలి మేము. నెక్స్ట్ లెవెల్ వ్యూస్ గైస్. ఇటేమో మౌంటైన్ మంచిగా, ఇక్కడేమో టౌన్, అటుపక్క ఏమో క్యాసిల్. అంటే అది మరి రెనోవేటెడ్ క్యాసిల్ టైప్లో ఉంది అది. ఇది పాపం ఒరిజినల్ నాకు తెలిసి. కాకపోతే ఇది మొత్తం కూలిపోకూడదని ఎట్లయితే ప్రిజర్వ్ చేస్తున్నారో చూడండి. కొంచెం బేసిక్గా ఓపిక ఉండే వాళ్ళతో రండి గైస్ ఎప్పుడైనా సరే. పైన అయితే మంచిగా ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట, ఒక 10 నిమిషాలు. వీడియోలో 10 చెప్పాలరా. సో చాలా బాగుంది గైస్, పైన అయితే మంచిగా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు ఒక రెస్టారెంట్ అయితే చూడాలి. బిఫోర్ దట్ క్యాసిల్లోకి వెళ్ళి ట్రై చేస్తాం. క్యాసిల్ ఫ్రీ అంటున్నారు, చూడాలి కిందికి వెళ్ళి. మామూలుగా అయితే టికెట్ ఉంటుంది, సండే ఫ్రీ అంటున్నారు కాబట్టి ట్రై చేస్తాం. లేకపోతే టికెట్ కొనుక్కుని లోపలికి పోతాం. సో చూద్దాం లోపల ఏమైనా మ్యూజియం ఏమైనా ఉందేమో అని అనుకుంటున్నాను నేను. లోపలికి వెళ్ళేకి చూద్దాము. ఎంట్రన్స్ ఇక్కడ చూసి లోపలికి వెళ్దాం. వెరీ నైస్, చాలా బాగుంది ప్లేస్ అయితే. లైటింగ్ బాగుంది. ఎండకి సెన్సిటివ్గా ఉన్న వాళ్ళు అయితే కొంచెం ఇబ్బంది పడతారు, లేదంటే కనుక మంచిగా ఉంటుంది. అంటే కొంతమంది స్కిన్ ఎండలకి ఏం కాదు, వాళ్ళకి పెద్ద ఫరక్ పడదు. అట్లాంటి వాళ్ళకైతే ఏం కాదు. ఎస్ రావాలి. ఇదిగో ఓపెనింగ్ అవర్స్ అంట 7 వరకు. సో క్యాసిల్లోకి అయితే వెళ్తున్నాం గైస్. 500 ఓకే. ఓకే సో క్యాసిల్ లోపలికి అయితే వచ్చినాము మనము. చాలా బాగుంది. రాహుల్ ఈయన పేరేంది? స్పిల్బర్గ్, శాండర్బర్గ్. యాంటిక్విటీ అంట. వీళ్ళు రోమన్స్కి వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ అపోనెంట్స్ అంట వీళ్ళు. మరి యాంటిక్విటీ అని పేరు ఎందుకు పెట్టుకోరో మాకైతే తెలియదు, కానీ నేను మంది అనుకున్నా ఫస్ట్. నేను అదే అనుకున్నా, యాంటిక్విటీ అంటే మంది ఎందుకు వచ్చింది వీడికి. సో ఈ రూమ్ అయితే యాంటిక్విటీ అంట. అయితే ఇది రూమ్ 2. ఇది మిడిల్ ఏజెస్. ఇది రూమ్ 2. మిడిల్ ఏజెస్. ఇదేమో మిడిల్ ఏజెస్. ఇక్కడ 3 రాజులు కూర్చునేది. జడ్జిమెంట్ ఇక్కడ 15th సెంచరీ. 15th సెంచరీ ఇది. ఇదేది ఇది పట్టుకుని ఊదేదా గుర్రలేదు, వారకు పోయేది. ఎంత సౌండ్. మన దగ్గర శంఖం ఊతారు మన కింగ్స్, మన గాడ్స్ వారికి. ఉక్రెయిన్ అదే భాషలో పట్టుకుని కింద పడేస్తారు. ఇదే గంట చూడు. కొన్ని వెపన్స్ ఉన్నాయి మామూలుగా. చూడు మొత్తం కత్తులు, గొడ్డలు. ఇదేంటిది నిత్య 3 యూనిఫికేషన్ అండ్ క్లియరెన్స్. వావ్,
కిరీటం ఉంది, ఖడ్గం ఉంది. మ్యూజియం టైప్లో చేసారు దీన్ని, రీకన్స్ట్రక్ట్ చేసి మ్యూజియం చేసారు దీన్ని. నెంబర్ 4లో ఉన్నాను ఇప్పుడు మనం. వీళ్ళందరూ కమాండర్స్ అంట. స్కాండర్బర్గ్ కింద ఉన్న కమాండర్స్ అంటే వీళ్ళందరూ. ఎంతోమంది కమాండర్స్ ఉన్నారు చూడరు. ఏందిరా ఇది? డైనింగ్ టేబులే, పీనాకోత ఎక్కండి. ఇస్తావని ఇది గైస్, చూడండి గైస్, మంచిగా మార్బుల్ మీద చెక్కిరు కోటని. ఇది విలేజ్ ఏమో. ఇక్కడి నుంచి పైకి లేదు గైస్. సో మేము క్యాసిల్ లోపలికి వచ్చిన తర్వాత అదే మ్యూజియం ఉంది. సో మ్యూజియం యూజ్ చేసినాం. చూసి ఈ మ్యూజియంలోనే కొంచెం బాల్కనీ కైండ్ ఆఫ్ ఇది ఉందన్నమాట. ఇక్కడ నుంచి కూడా సిటీ చూడవచ్చు, చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్, అది ఎంజాయ్ చేస్తారు చూడండి అందరూ వ్యూని. గాలి ఎక్కువ వస్తుంది మంచిగా, చాలా బాగుంది. అంటే రెనోవేటెడ్ క్యాసిల్ ఇది బేసిక్గా, లోపల మ్యూజియం కైండ్ ఆఫ్ ఇది రెనోవేట్ చేసి. సో వ్యూస్ అయితే చూసుకోరు గైస్, మామూలు లేవు. అద్భుతం. ఇటు సైడ్ ఏమో సిటీ, ఇటు సైడ్ ఏమో క్యాసిల్. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ గైస్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, సీ యూ, బాయ్ బాయ్.